ఈ దిన వాక్య ధ్యానాంశం హృదయమను బలిపీఠము. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. లేవీకాండం 6:13. మీ హృదయమును బలిపీఠం మీద ఎల్లప్పుడూ పరలోక అగ్ని మండుచుండవలెను, అది ఎన్నడూ ఆరిపోకూడదు. పాత నిబంధన కాలమందు బలిపీఠము భక్తులు దేవుని ఆరాధించే స్థలముగా ఉండెను. బలిపీఠం మీద దహన బలులు అర్పించినప్పుడు దేవుడు ఇంపైన సువాసనను ఆగ్రహించి సంతోషముగా ఆ బలిపీఠం యొక్క అగ్నిజ్వాలలోనికి దిగివచ్చి తన బిడ్డలతో మాటలాడాను. అనేక సందర్భములో వారితో నిబంధన చేశాను. మొట్టమొదట బలిపీఠము కట్టిన భక్తుడు నోవాహు. నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకుని ఆ పీఠం మీద దహనబలి అర్పించెను. ఆదికాండం 8:20. దేవుని హృదయము మానవాళి ఎడల జాలిపడెను. నోవాహుతో నిబంధన చేశాను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాఘ్రాణించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. ఆదికాండం 8:21. అబ్రహాము దేవుని కలుసుకొనగోరినప్పుడెల్లా బలిపీఠమును కట్టెను. ఆదికాండం 12:7. వాక్య భాగములందు వరుసగా 4 సార్లు బలిపీఠము కట్టెను. 5వసారి దేవుని మాటలకు విధేయుడై తన సొంత కుమారుని బలిగా ఇచ్చుటకు మోరియా పర్వతం మీద బలిపీఠం కట్టెను. తన ఏకైక కుమారుడైన ఇస్సాకు కాళ్ళు చేతులను కట్టి ఆ బలిపీఠం మీద పరుండబెట్టినప్పుడు అబ్రహాము హృదయము బ్రద్దలైపోయిండెను. అయితే దేవుడు ఆఖరి క్షణములో అడ్డుపడెను. ఇస్సాకు స్థానములో దేవుడు చూపించిన పొట్టేలును బలిగా అర్పించెను. అది యేసుక్రీస్తు శిలువ మరణమునకు నీడగా ఉన్నది. లోకపాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా క్రీస్తు తన్ను తాను బలిగా అర్పించుకొనెను. అపోస్తలుడైన పౌలు కూడా తన్ను తాను అలాగూ సమర్పించుకును గనక నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడితినని వ్రాసెను. గలతీ పత్రిక 2:20. వాస్తవానికి పౌలు శిరచ్ఛేదనము చేయబడిన గాని ఆత్మీకంగా సిలువ వేయబడి అనుభవం కలిగి ఉండెను. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదును. కీర్తన గ్రంథము 43:4. దేవుడి దినవాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.